హలో, నేను డాక్టర్ తరీష్ బాబు, వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్, హాలియా, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇవాళ మనం పుట్టిన పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. కొన్ని జాగ్రత్తలు చెప్తాను, లైక్ ఓన్లీ 6 పాయింట్స్. అందరు తల్లులు డెఫినెట్లీ చూడండి, మీరు ఫాలో చేయండి. నెంబర్ 1, తల్లులు ఆల్వేస్ కూర్చొని పాలియాలి పిల్లలకి, ఎట్టి పరిస్థితుల్లో పడుకొని పాలివ్వకూడదు. నెంబర్ 2, పాలిచ్చిన ప్రతిసారి 15 నుంచి 25 నిమిషాలు ఖచ్చితంగా భుజం మీద వేసుకోండి. నెంబర్ 3, పిల్లలకి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పౌడర్స్ కానీ, కళ్ళకి కాటికలు కానీ, చెంపలకి చుక్కలు కానీ ఇట్లాంటివి ఏమీ వాడాల్సిన అవసరమే లేదు. దీనివల్ల మీ బేబీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. నెంబర్ 4, మొదటి 6 నెలలు కేవలం తల్లి పాలు తప్ప ఎలాంటి వేరే బయట నుంచి పాలు కానీ, పౌడర్ పాలు కానీ, బర్రె పాలు కానీ, ఆవు పాలు కానీ లాంటివి వాడాల్సిన అవసరం ఏం లేదు. నెంబర్ 6, సాంబ్రాణి పొగలు పెట్టడం, చెవిలో నూనె చుక్కలు వేయడం, ఆమ్ల చుక్కలు వేయడం అలాంటి పాతకాలం పద్ధతులు ఇక మీదట ఫాలో చేయాల్సిన అవసరమే లేదు. దానివల్ల బేబీకి నష్టమే ఎక్కువ. నెంబర్ 7, పిల్లలు 5 కేజీలు వచ్చేదాకా 2 రోజులకోసారి స్నానం పోస్తే సరిపోతుంది. ఎవ్రీడే స్నానం అక్కర్లేదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, స్నానం పోసేటప్పుడు చెవులో వాటర్ పోయాల్సిన అవసరం లేనే లేదు. ఆల్వేస్ కీప్ యువర్ ఇయర్స్ డ్రై. చెవులు ఎప్పుడు పొడిగానే ఉంచండి. థ్యాంక్ యూ.